వైసీపీ హయాంలో జలాశయాలను నిర్లక్ష్యం చేశారని, పోలవరం జలాశయాన్ని పట్టించుకోలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. పట్టిసీమ నుంచి జలాలను తీసుకొచ్చే ప్రయత్నం గత 5 ఏళ్లలో చేయలేదన్నారు. మాకు సలహాలు ఇచ్చే స్థాయి గోవర్ధన్ రెడ్డికి లేదన్నారు. అనిల్ జలవనరుల శాఖ మంత్రిగా ఏం చేశారో, ఏం పట్టించుకున్నారో ఎవరికీ తెలియదన్నారు. సోమశిల నుంచి కండలేరుకు నీరు అందించే హెడ్ రెగ్యులేటర్ మరమ్మతుల కోసం 5 కోట్లను సీఎం మంజూరు చేశారన్నారు. జగన్ చేసిన నష్టాలను ఒక్కొక్కటిగా పూడ్చుకుంటూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలాగా రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో నెల్లూరు రూరల్ కావలి శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి జీవనాడి అయినటువంటి సోమశిల ప్రాజెక్టు, ఆ సోమశిల ప్రాజెక్టులో ఈ ప్రాజెక్టు రాక మునుపు కేవలం 1,00,000 ఎకరాలకు మాత్రం, అది కూడా డెల్టా ప్రాంతంలోనే వ్యవసాయానికి నీళ్లు అందించేటువంటి పరిస్థితి. సోమశిల ప్రాజెక్టు ఏర్పడితే మరింత ఎక్కువ భూమి సాగులోకి వస్తుందని చెప్పి ఆనాడు పెద్దలు ఆలోచన చేసి మొదలు పెడితే 1983 వచ్చే సమయానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం, డాక్టర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడం, 3 రాష్ట్రాల సహకారంతో తమిళనాడుకి దాహార్తి తీర్చడానికి మంచినీరు ఇవ్వాలి అన్నప్పుడు రాయలసీమ నెల్లూరు జిల్లాలో రైతాంగానికి కూడా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. సోమశిల ప్రాజెక్టుని 78 టీఎంసీలకు పెంచాలి అని చెప్పి నాడు ఎన్టీఆర్ సంకల్పం ఈ జిల్లాకి వరప్రసాదంగా మారింది. తెలుగు గంగలో అంతర్భాగం చేశారు సోమశిల ప్రాజెక్టు. తర్వాత కండలేరు జలాశయం 68 టీఎంసీలు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపుగా 7 లక్షల ఎకరాల నీటిని వినియోగించుకుంటూ ప్రక్కన ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కూడా మరొక 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. మనం ఎంత బృహత్తరమైనటువంటి సాగునీటి ప్రాజెక్టు బహుశా ఏ ఇతర జిల్లాలో కూడా లేదు. నెల్లూరు జిల్లాలోనే 2 మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్లు, ఒకటి 78 టీఎంసీలు, రెండవది 68 టీఎంసీలు. ఎంత పెద్ద ప్రాజెక్టు ఉంటే ఈ ప్రాజెక్టు బాగోగులు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంకు ఉంది. ప్రాజెక్టులను నిర్మాణం చేయడం మన పూర్వీకులు పెద్దలు చేపడితే ఆ ప్రాజెక్టులు పూర్తవుతూ ఇంకా అక్కడక్కడ కొన్ని పనులు నిలిచిపోయి ఉంటే వాటిని చేస్తూ వచ్చాం. ఈ యొక్క పనులు పూర్తి చేయడంలో గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యతనిస్తూ రాయలసీమ నెల్లూరు జిల్లాల యొక్క అవసరాలకి ఈ ప్రాజెక్టులు కావాలని చెప్పి నిధులు కూడా వెచ్చించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున జరిగిన తర్వాత దురదృష్టం, ఆ ప్రాజెక్టును కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వం ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసింది. ఆ నిర్లక్ష్య ధోరణే ఇవాళ రాష్ట్ర రైతాంగానికి గొడ్డల పెట్టుగా తయారైంది. పోలవరం ప్రాజెక్టుకి ప్రాధాన్యత లేకుండా పోయింది 5 సంవత్సరాల కాలం. కాపర్ డ్యామ్ లాంటివి కూడా కొట్టుకుపోయే పరిస్థితులు. పునర్నిర్మాణానికి మళ్ళీ 1000 కోట్లు ఖర్చు చేయాల్సి రావడం. అలాగే పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణానదిలో కలపడానికి అవకాశం ఉన్నా పట్టిసీమ నుంచి ఆ జలాలను తీసుకొచ్చే ప్రయత్నం 5 సంవత్సరాల్లో ఏనాడు చేసినటువంటి పాపాన పోలేదు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగు గంగ, అంద్రినీవా, గాలేరు నగిరి ఎన్ని ప్రాంతాలకి రాయలసీమకి నీళ్లు ఇవ్వాల్సి వచ్చినా కానీ దాన్ని ఉపయోగపెట్టుకున్నటువంటి పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూస్తామన్నా కూడా దొరకనటువంటి పరిస్థితి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.